విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, ఈ అక్టోబర్ మాసంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ నెలలో ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని ముందుగా తెలుసుకునే ముందు గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది, ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి. వృషభంలో గురువు, మేనంలో రాహు, కుంభంలో శని, ధనస్సులో శుక్రుడు, వృశ్చికంలో బుధుడు, కన్యలో కేతువు, కర్కాటకంలో కుజుడు సంచారం జరుగుతుంది. ప్రధానంగా రవిగ్రహము తులా వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ధనస్సు రాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు ఉండటం వల్ల అభివృద్ధి అనేది బాగా కలుగుతుంది. అంటే అభివృద్ధి అంటే చేయాల్సిన పనులన్నీ కూడా చేయగలిగే సామర్థ్యము, ఓపిక, సహనము ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మొండి బాకీలు వసూలు కావటం, గతంలో ఇవ్వలేరు అనుకున్న వ్యక్తులు కూడా మొండి బాకీలు వసూలు కావటం, వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే పెళ్లి కానీ, అబ్బాయి పెళ్లి కానీ, అమ్మాయి ఏదైనా ప్రయత్నాలు సాగిస్తే వివాహాలకి అవి సక్సెస్ అవుతాయి. అలానే విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే విషయాలలో ముందంజలో ఉంటారు వీళ్ళు. అందువల్ల శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి. శుక్రగ్రహం తర్వాత ఏ రాశి అనుకూలంగా ఉందనంటే అక్టోబరు 15 వరకు రవి ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఉద్యోగపరంగా లాభాలు, నిరుద్యోగులకు వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం రావటము, ధనలాభం, ప్రయాణాలు చేయటం, ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క పనులు కూడా సత్వరంగా పూర్తి చేయటం, ఆనందం, మనస్థిమితంగా ఉంచుకోవటం ఎక్కువగా జరుగుతుంది. బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు కలుగుతున్నా ఉద్యోగ భద్రత అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి. దాని తర్వాత వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం. చతుర్థంలో రాహు యొక్క సంచారం విదేశాలకు వెళ్ళటం, ఆ దేశంలో పౌరసత్వం లభించటం, దాంతోపాటు తల్లి యొక్క ఆరోగ్యం అనేది ప్రధానంగా తీసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత భద్రత అనేది అవసరం. అష్టమ స్థానంలో కుజుడు వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. భూ సంబంధమైన వ్యవహారాలు కోర్టు వరకు లాక్కూడదు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకూడదు. అలానే కెమికల్ కంపెనీ ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడాలి. ఆ కెమికల్ కానీ చేతుల మీద పడకుండా. అలానే భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటంలో కానీ, ఆ బిల్డర్స్ తోటి, ఓనర్స్ తోటి గొడవ పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం మంచిది. అంటే ఏదన్నా కొనుగోలు చేసేటప్పుడు మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చేటట్టుగా చేసుకోకూడదు. అలాంటివి చేసుకుంటే కూడా రకరకాలుగా మానసికంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాట్ల వైపు వెళ్లకుండా ఉండటం మంచిది. అంటే పైనుంచి మేడ నుంచి కొంతమంది మేస్త్రీలు కానీ, బిల్డర్స్ కానీ కడుతూ ఉంటే కూడా కింద పడే సూచనలు ఉంటాయి. వీళ్ళకి జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యాన్ని, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత భద్రత అనేది వీళ్ళకి అవసరం. ఏదో చేస్తున్నాం కానీ ఇష్టం వచ్చినట్టుగా నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ మీరు పని చేసుకోవటం ఉత్తమమైన పని. దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆస్తులను పెంచుకోవాలన్న ఆలోచన, కొత్త మార్పులు, నూతన మార్పులు, బంధుమిత్రులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి. అలా నూతన బంధుమిత్రులు ఏర్పడతారు. స్నేహము, లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు, ఇబ్బందులు, స్థానచలనాలు, బదిలీ జరుగుతుంటాయి వీళ్ళకి. అంటే కేతు వల్ల అలా జరుగుతుంటుంది. అంటే ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని యొక్క ప్రభావం తృతీయ స్థానంలో ఉంటే రెట్రోగ్రేడ్లో కావటం వల్ల భార్యాభర్తల మధ్యలో చికాకులు లేకుండా అనవసరమైన విషయాలన్నీ కూడా తీసుకొచ్చి గొడవలు చేసే సందర్భాలు ఉండకూడదు. లౌకిక విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక మాట అనగానే సరే ఓపిక పట్టాలి, మాట రైటే అనాలి, లౌకికంగా వెళ్ళాలి. గొడవ పడుతుంటే ఏమవుతుంది? ఇంకా పెద్దదవుతుంది. ఆ గొడవ పడుతుంటే కూడా ప్రతిదీ కూడా పెద్దదవుతుంటుంది. కానీ తగ్గదుగా. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో తగ్గాలి. ఆ కొన్ని సందర్భాల్లో తగ్గాలి అంటే నెగ్గినట్టే అర్థం. మనం నెగ్గాలి అంటే తగ్గాలి.
నెగ్గకూడదంటే పైకి పెరగాలి, అది విఫలం చేసుకోవాలి, అంతే ఆన్సర్ దానికి. అయితే ఏంటంటే ఈ బుధుడి యొక్క ప్రభావం వల్ల నూతన వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, కానీ భాగస్వామ్య వ్యాపారంలో చేసే వ్యక్తులకు కొంత విరోధ భావాలు ఏర్పడుతుంటాయి. అనవసరంగా డిస్టర్బెన్స్ అనేది పెరుగుతుంటుంది. వీళ్ళకి చదువు పట్ల వీళ్ళందరికీ కూడా ఆసక్తి బాగా పెరగాలి. విద్యార్థులకి వేరే వ్యాపకాలు ఉండకుండా ఉండటం మంచిది. స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా ఏదో కొన్ని ఆలోచనలు పెరగటం ఒకటి, ఉన్న వ్యాపారాన్ని కానీ ఉద్యోగం కానీ అది వరకు వదిలేసినవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ రాశి వారికి మంచిది గురుగారు? ఆదిత్య హృదయం పారాయణం చేయటం, దానితో పాటు వాళ్ళు ఓ నమో నారాయణాయనమన మంత్రాన్ని శనివారం రోజున ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల ఆదివారం రోజు చేయటం ఒకటి. దాంతో పాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే పెసలు దానం చేయాలి, మహావిష్ణు యొక్క ఆరాధన చేయాలి. ఎలా చేయాలి అంటే ప్రత్యేకంగా చెప్తాను. మనకు పంచగవ్యాలు అంటే పాలు, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, గోమూత్రం, ఈ 5 కూడా అగ్ని పురాణంలో చెప్పినట్టుగా ఈ 5 తోటి కూడా విష్ణు యొక్క విగ్రహానికి ఓ నమో నారాయణాయనం అనుకుంటూ లేదా విష్ణు సహస్ర పారాయణంతో అభిషేకం చేయాలి శనివారం రోజున. చేస్తే వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ కూడా ఏదైతే మనం అనుకుంటాం అలాంటివన్నీ కూడా సిద్ధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.